కేసీఆర్ గారు కొంతమందికి అవకాశాలు ఇవ్వడము లేకపోతే ఇంకొక పార్టీలు కొంతమందికి అవకాశాలు ఇవ్వడం జరిగింది. మా కవిత గారు కూడా మాకు అవకాశం ఇస్తారని మేము అనుకుంటున్నాం. మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం. అంత స్ట్రాంగ్ ఉన్నారా? 100% బట్ అంటే బయట అంటే ఖచ్చితంగా డెఫినెట్గా అంటే ఒక దొరబిడ్డ లేకపోతే ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి అమ్మాయి మహిళ, సో ఇవన్నీ ఉంటాయి కదా. నిజంగా కవిత గారు ఎట్లుంటారు మీతోటి? వాస్తవానికి ఏంటంటే బయట కేసీఆర్ బిడ్డ అది అంటే కొంచెం ఉంటుంది, రావు ఫీలింగ్ ఉంటుంది, ప్రౌడ్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి నిజంగా చెప్తున్నా, గత 7-8 నెలలుగా నేను ఆమెతో ప్రయాణం చేస్తున్న క్రాంతి గారు. ఆమె అంటే ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళతో ఎట్లా మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని చూసి నిజంగా నేను వండర్గా ఫీల్ అయినా. అంటే ఉద్యమంలో చాలా మందితోని పరిచయాలు వేరు, మాట్లాడడం వేరు, బంధాలు వేరు. కానీ ఒక పర్సన్ని దగ్గరుండి చూసి ఆమె ద్వారా చాలా నేర్చుకోవాలి నేను ఆమెను చూసి. ఖచ్చితంగా నేను ఆమె, ఎందుకంటే అంత మంచి వ్యక్తి ఆమె. మొండి పట్టుదల, ఏదున్నా కూడా మొహం మీద చెప్పేస్తుంది, ఏదైనా అంతే. అంటే సక్సెస్ఫుల్ అవుతుంది అంటారా? 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఆమె ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఒక తూటాలాగా వెళ్తుంది కదా. అసలు ఆమె ఎంత ధైర్యం ఉంటే ఆమె అట్లా మాట్లాడతారు, అంత ప్రజల్లోకి వెళ్తారు ఏ సపోర్ట్ లేకుండా. ఈవెన్ కేసీఆర్ సార్ ఫోటో తీసి కూడా ప్రజల్లోకి నేను వెళ్ళాలి, నేనేందో ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతోనే కదా ఇప్పుడు వెళ్తున్నది. రైట్. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ఫోటో తీసి పక్కన పెట్టేటప్పుడు కొంత బాధతోటి కొంత బాధ అయితే తను పడ్డది అన్నట్టుగా నేను విన్నాను. ఖచ్చితంగా బాధపడ్డారా? రక్తం మంచుకొని పుట్టిన కూతురు ఉద్యమం నేర్చుకుంది, ఎక్కడో విదేశాల్లో ఉండి ఆమె లైఫ్ ఆమె చూసుకోకుండా తెలంగాణకు నా అవసరం కూడా, తెలంగాణ ఉద్యమానికి నా అవసరం ఎంతో ఉంది అని చెప్పి ఉద్యమంలోకి వచ్చి తండ్రి అడుగుజాడల్లో నడిచి తండ్రి ఆదేశాల మేరకు పని చేసినప్పుడు ఉన్న పలంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తేనే కదా. ఎందుకు పార్టీనే నన్ను సస్పెండ్ చేసినప్పుడు ఎందుకు అనే ఉద్దేశంతో పార్టీ సస్పెండ్ చేసింది అని అంటే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. పార్టీని అంటే కదా సస్పెండ్ చేసింది, వాటిగానే ఏం చేయలే కదా. పార్టీ సస్పెండ్ చేసింది అని అంటే ఆమె మన ఒక సందర్భంలో కేసీఆర్ సార్ గారికి లేఖ రాసిన సందర్భంలో అవి లేఖ లీక్ కావడము, దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా బయటికి రావడము, ఎవరు చెప్పారు ఏందని కొన్ని స్టేట్మెంట్స్ చేసింది. తండ్రికి తను సొంతంగా తన అభిప్రాయాన్ని తెలుపుకునే క్రమంలో అటువంటి లేఖలు బయటికి లీక్ అయినప్పుడు ఎవరు లీక్ చేశారని అయితే ఖచ్చితంగా అడుగుతారు కదా. మీరు కూడా మీ ఫాదర్కి లేఖలే రాస్తారా? ఫోన్లో మాట్లాడుతారు. మా నాన్న సీఎం కాదు, నేను కవితను కాదు కదా. అయితే సీఎం అయితే రాసుకోవచ్చు. అవును, ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది క్రాంతి గారు. అట్లా ఉన్నప్పుడు రాయడంలో తప్పేముంది చెప్పండి? అంటే పర్సనల్ ర్యాప్ ఉంటుంది కదా, తండ్రి కూతురు బంధం. ఎంత ర్యాపో ఉన్నా కూడా ఆయన ఒక రాష్ట్రానికి సీఎం. ఆయన బిజీ షెడ్యూల్. బిఫోర్ దట్ ఒక అంటే ఒక కూతురు కవిత గారు కొన్ని కూతురైనా కూడా కవిత గారు కొన్ని సందర్భాలలో ఏం చెప్పారు, మా నాన్నకి ఏదున్నా కూడా నేను లేఖ రూపంలో రాసి ఇవ్వడం నాకు అలవాటు, అదే క్రమంలో ఇది రాసిన దురదృష్టవత్తు ఈ లేఖ బయటికి వచ్చిందనే కదా ఆమె అభిప్రాయం తెలిపింది. కవిత సైడ్ వాళ్ళు చేశారా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చేశారు? ఎవరు అదే అన్నది కదా, కేసీఆర్ సార్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల భరతం పట్టాలి ఖచ్చితంగా అని చెప్పేసి కదా ఆమె స్టేట్మెంట్ ఇచ్చి. ఆ దయ్యాల ఓలో మీకు ఇంటర్నల్గా తెలుసా? క్లియర్గా చూస్తూ ఉండండి, ముందు మీకే అర్థమవుతుంది. మీకు తెలుసా? మాకు తెలుసు. మీకు తెలుసు. ఎట్లా ఎదుర్కొంటారు మరి? ఎదుర్కొంటాం, అన్ని వదిలేసే కదా ముందుకెళ్తా ఉన్నది. చలో ఓకే, మీరు మొదట అన్నట్టుగా నేను మళ్ళీ అడుగుతున్నా, కవిత గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు అని మీరు భావిస్తారు కదా, దానికి ఒక కారణం చెప్తారు, కేవలం ఒకే ఒక కారణం. చేయని తప్పుకు జైలుకు పోయి వచ్చింది. చెయ్యని తప్పుకే జైలుకు పోయి వచ్చింది. ఒక మహిళా ముఖ్యమంత్రి కావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆమెను చేస్తాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో జయలలితని మీరు చూడబోతా ఉన్నారు. మరో జయలలిత అవుతుంది అంటారు? ఖచ్చితంగా.